హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారము. ఈరోజు టూరు లేపాక్షి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న చరిత్ర, పురాణం, శిల్పకళ, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన అద్భుతమైన ప్రదేశం లేపాక్షిని సందర్శించబోతున్నాం. బెంగళూరు నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఒకరోజు ట్రిప్కి అద్భుతమైన డెస్టినేషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి మూలలో చరిత్ర కనిపిస్తుంది, ప్రతి రాయిలో కళ కనిపిస్తుంది, ప్రతి కథలో భక్తి కనిపిస్తుంది. అయితే లేపాక్షి ప్రత్యేకత ఏమిటి? ఈ పేరుకు కారణం ఏమిటి? ఆలయంలో వేలాడే స్తంభం ఎలా ఉంది? ఇక్కడ నంది ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? జటాయు కథ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లేపాక్షి కోట, ఇది లేపాక్షి కోట. ఈ కోటను కూడా మీరు సందర్శించవచ్చు. ఇప్పుడు లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందంటే, రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మ వారిని అపహరించి పుష్పక విమానంలో లంకకు తీసుకెళ్తున్న సమయంలో దశరథ మహారాజు స్నేహితుడైన జటాయువు అతన్ని అడ్డుకున్నాడు. సీతమ్మను రక్షించడానికి జటాయువు రావణుడితో తీవ్రంగా యుద్ధం చేశాడు. చివరకు రావణుడు తన ఖడ్గంతో జటాయువును 2 రెక్కలను నరికేశాడు. తీవ్రంగా గాయపడిన జటాయువు ఈ ప్రాంతంలో పడిపోయారని చెబుతారు. కొంతసేపటి తర్వాత సీతమ్మను వెతుక్కుంటూ శ్రీరాముడు, లక్ష్మణుడు ఇక్కడికి వచ్చారు. జటాయువును చూసి శ్రీరాముడు లే పక్షి అంటే ఓ పక్షి లేచి నిలబడని అర్థం అని అన్నారని స్థానిక విశ్వాసం. అదే కాలక్రమాన ప్రకారం లేపాక్షి అనే పేరుగా మారిందని చెబుతారు, చరిత్ర చెప్తుంది. సో లేపాక్షి చరిత్ర ఏమంటే, ఇప్పుడు లేపాక్షి విజయనగర సామ్రాజ్య కాలంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఈ ప్రసిద్ధి వీరభద్ర స్వామి ఆలయాన్ని 1538 సంవత్సరంలో విజయనగర రాజు అచ్యుతదేవరాయ కాలంలో గవర్నర్లుగా ఉన్న విరూపణ నాయకుడు మరియు వీరన్న నాయకుడు నిర్మించారని పురాతనమైన చరిత్ర చెప్తుంది. ఈ ఆలయం విజయనగర శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. వీరభద్రుని స్వామి ఆలయం ప్రధాన ఆలయం. లేపాక్షిలో వీరభద్రుని స్వామి ఆలయం ప్రధాన ఆలయం. వీరభద్రుని స్వామి పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయంలో శివుని అవమానించడంతో సీతాదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆవేదన చెందిన పరమశివుడు తన జట నుంచి వీరభద్రుని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. ఆ వీరభద్రుడే ఈ ఆలయం అంకితం చేయబడింది. ఆ వీరభద్రునికి ఈ ఆలయం అంకితం చేయబడింది. చూడండి, పిల్లర్స్, అద్భుతమైన శిల్పకళ. ఆలయంలో ప్రతి స్తంభము, ప్రతి పిల్లరు ఏం చూపిస్తుందంటే రామాయణం, మహాభారతం, పురాణ కథలు, దేవతల విగ్రహాలు. చూడండి, పిల్లర్స్, స్తంభాలు ఎంత చక్కగా అమర్చారు. ఆనాటి కట్టడాలు ఏమున్నా చాలా వేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, జటాయు స్టాచ్యూ, అలాగే వినాయకుడు, చూడండి వినాయకుడి విగ్రహం, అలాగే గోడలపై పురాణ కథలు, దేవతల విగ్రహాలు. చూడండి, నాగశేషుడు, నాగలింగం. ఆలయంలో మరో ముఖ్య కారణం ఈ నాగలింగం, 7 తలల నాగలింగం. ఒకే రాతిపై చెక్కబడిన ఈ నాగలింగం ఎంతో అందంగా ఉంటుంది. పురాణాల ప్రకారం శిల్పులు భోజనం సిద్ధమయ్యేలోపు ఖాళీ సమయంలో దీన్ని చెక్కారని స్థానికులు చెబుతుంటారు, ఈ నాగలింగంని. అలాగే మీరు చూసుకున్నట్లయితే వేలాడే స్తంభం అంటే పక్కవారు ట్రై చేశారండి, ఒక కర్చీఫ్, ఒక టవల అందులో నుంచి తీసుకురావడానికి. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయండి లేపాక్షిలో. అందులో ఒక స్తంభం మాత్రం నేలను పూర్తిగా తాకదు. ఈ స్తంభం అండి. స్తంభం కింద నుంచి వస్త్రాన్ని లేదా కాగితాన్ని సులభంగా తీసుకెళ్ళవచ్చు. వందల సంవత్సరాల క్రితం ఇలాంటి ఇంజనీరింగ్ ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఆశ్చర్యమే. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీరు దీన్ని పరీక్షించడానికి ప్రయత్నించగా ఆలయంలో కొన్ని భాగాలు
స్వల్పంగా కదిలినట్టు చెబుతారు. అందుకే తర్వాత దాన్ని అలాగే వదిలేశారు. హ్యాంగింగ్ పిల్లర్ అండి ఇది, వేలాడే స్తంభం. అలాగే ఆలయంలో ప్రతి స్తంభంపై రామాయణం, మహాభారతం, పురాణ కథలు, దేవతల విగ్రహాలు చూడండి పిల్లర్స్పై. అలాగే పైన నర్తకులు, సంగీతకారులు, స్తంభాలపై ఏనుగుల విగ్రహాలు, గుర్రాల విగ్రహాలు, ఇలా ఎన్నో శిల్పాలు చెక్కబడ్డాయండి. పురాతనమైన కట్టడము. ఈ శిల్పాలు ఇప్పటికీ అద్భుతంగా కనిపిస్తాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాగలింగం చూసాం కదండి. ఆ నాగలింగం వెనక ఆ పెద్ద గణపతి విగ్రహం కనిపిస్తుంది. ఒకే రాతితో నిర్మించిన ఈ విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. చూడండి, దేవతల విగ్రహాలు గోడలపై, ఏనుగులు, గుర్రాలు, చాలా అందంగా కనిపిస్తుందండి. అద్భుతమైన శిల్పకళ అండి లేపాక్షి. ఆలయంలోని చిత్రాలు. లేపాక్షి ఆలయం పైకప్పుపై విజయనగర కాలానికి చెందిన అద్భుతమైన రంగు చిత్రాలు ఉన్నాయండి. మీరు చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఆంజనేయ స్వామికి గుడి ఉందండి. అలాగే శివుడు విగ్రహం బయట ఆవరణలో ఉంటుందండి. శివుని విగ్రహం. విజయనగర కాలానికి చెందిన అద్భుతమైన రంగు చిత్రాలు ఉన్నాయండి. ఇవి సహజ రంగులతో రూపొందించబడ్డాయి. ఇప్పటికీ వాటి అందం చెక్కు చెదరలేదు. అలాగే రంగులతో రూపుదిద్దుకొని అలాగే మనం రంగులతో చూడొచ్చండి. దక్షిణ భారతంలో అత్యంత పెద్ద పెయింటింగ్స్లో ఇవి ఒకటిగా గుర్తించబడ్డాయి. లేపాక్షి కోట అండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే లేపాక్షి పరిసరాల్లో విజయనగర కాలానికి చెందిన కోట అవశేషాలు కూడా ఉన్నాయి. ఈ కోటను రక్షణ కోసం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోడలు, రాజ నిర్మాణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ విజయనగర సామ్రాజ్య వైభవాన్ని గుర్తు చేస్తాయండి. చూడండి, కోటలు, పిల్లర్స్. చాలా అద్భుతంగా ఉందండి కోట. ఇక్కడ లేపాక్షిని సందర్శించడానికి ఉత్తమ సమయం ఏమిటంటే అండి, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం వస్తే మంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఆదివారాల్లో శనివారము, ఆదివారము ఎక్కువగా రద్దీ ఉంటుందండి. చూడండి, శిల్పాలు, ప్రతి గోడపై శిల్పాలు, ప్రతి పిల్లర్పై శిల్పాలు, చాలా అందంగా. ప్రస్తుతం గోడలు, రాతి నిర్మాణాలు, పిల్లర్స్ మాత్రమే కనిపిస్తున్నాయండి. కానీ ఒకప్పుడు అయితే విజయనగర సామ్రాజ్యాన్ని వైభవాన్ని గుర్తు చేసేలాగా కట్టడం కట్టారండి. లేపాక్షి అద్భుతమైన చరిత్ర. ప్రయాణ సమాచారం ఎలా ఉంటుంది, బెంగళూరు నుంచి సుమారు 120 కిలోమీటర్లు ఉంటుందండి లేపాక్షికి. కారు లేదా బైక్లో 2 నుంచి 3 గంటల సేపులో చేరుకోవచ్చు. అలాగే బాగేపల్లి దగ్గర, అలాగే అనంతపురము, బెంగళూరు ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు బాగేపల్లి దగ్గర అండి, చెక్ పోస్ట్ దగ్గర. సో దగ్గరలోనే ఉంటుందండి హైవేకి. సో బయట నుంచి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి, చాలా దగ్గర. బెంగళూరు నుంచి, అనంతపూర్ నుండి ధర్మవరం, హిందూపురం చుట్టూ, లేపాక్షి చుట్టూ ఉన్నాయండి ఇవన్నీ. ఒక రాతి బండ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దదిగా ఉందండి. ఆంజనేయ స్వామి విగ్రహం మీరు చూసుకున్నట్లయితే చూడండి.
చాలా బాగా కట్టారండి. లేపాక్షి అంటే కేవలం ఆలయం మాత్రమే కాదండి, అది రామాయణ చరిత్ర, విజయనగర శిల్పకళ, అద్భుతమైన ఇంజనీరింగ్, ప్రకృతి అందాలు. ఆ రోజుల్లోనే అద్భుతమైన ఇంజనీరింగ్ చేశారండి. ఆధ్యాత్మిక అనుభూతి. ఇది ఒక చెట్టు అండి, చాలా గొప్పగా మధ్యలో ఉందండి. ఇవన్నీ కలిపిన ఒక అద్భుతమైన ప్రదేశం అండి. మీరు బెంగళూరు లేదా ఆంధ్రప్రదేశ్ వైపు ట్రిప్ ప్లాన్ చేస్తే అనంతపురం వైపు లేపాక్షిని తప్పకుండా మీకు ట్రావెల్ లిస్ట్లో చేర్చుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. నంది విగ్రహం అండి. లేపాక్షి ఆలయం నుంచి కొంత దూరంలో భారీ నంది విగ్రహం ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహంలో ఒకటి. సుమారు 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు, ఒక గ్రెనైట్ రాయితో నిర్మించారండి. ఈ నంది ముఖం నేరుగా నాగలింగం వైపే ఉంటుంది. అలాగే జటాయు థీమ్ పార్క్ అండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన జటాయు పార్క్ కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందండి. కొండపైకి మెట్లు ఎక్కి భారీ జటాయు విగ్రహం చుట్టూ రాతి కొండలు, లేపాక్షి గ్రామం, ఆలయం, నంది అన్నీ ఒకే చోట కనిపిస్తాయండి. ఫోటోగ్రఫీ ప్రేమలకు ఇది స్వర్గలోకం లాంటిది. జటాయు థీమ్ పార్క్ అండి అది. చూడండి, రెండు ఒకే వ్యూలో కనిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు.